మొదటి వాక్యం నాడీ స్పందన రేటు వ్యక్తికి మరియు సందర్భాన్ని బట్టి మారదు. రెండవ వాక్యం కాబట్టి నాడీ స్పందన అనేది స్థిరంగా ఉంటుందని చెప్పవచ్చు. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి రెండు వాక్యాలు కూడా సరైనవి. ఆప్షన్ డి రెండు వాక్యాలు కూడా సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ డి, రెండు వాక్యాలు కూడా సరికానివి. ఎందుకంటే మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే నాడీ స్పందన రేటు అనేది వ్యక్తికి మారుతూ ఉంటుంది. అదేవిధంగా సందర్భాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మారదు అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది సరైనటువంటి వాక్యం కాదు. రెండో వాక్యాన్ని గమనించినట్లయితే ఇక్కడ నాడీ స్పందన అనేది స్థిరంగా ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఇది నాడీ స్పందన అనేది స్థిరంగా ఉండదు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అంటే సందర్భాన్ని బట్టి మారడం కానీ వ్యక్తికి కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు వాక్యాలు కూడా సరికానటువంటివి. కాబట్టి సరైన సమాధానం అనేది డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అమీబా, హైడ్రా వంటి జీవులలో పదార్థాలన్నీ ఈ విధానం ద్వారా రవాణా జరుగుతూ ఉంది. ఆప్షన్ ఏ ప్రసరణ వ్యవస్థ, ఆప్షన్ బి జఠర ప్రసరణ కుహరం, ఆప్షన్ సి వ్యాపనం లేదా ద్రవాభిసరణం, ఆప్షన్ డి మిథ్యా శరీర కుహరం. సరైన సమాధానం ఆప్షన్ సి వ్యాపనం లేదా ద్రవాభిసరణం. ఈ అమీబా మరియు హైడ్రా వంటి జీవులలో నిమ్న స్థాయికి చెందినటువంటి జీవులలో పదార్థాల రవాణా కోసం ప్రత్యేకించి ఎలాంటి వ్యవస్థ అనేది ఉండదు. వీటిలో పదార్థాల రవాణా అనేది వ్యాపనము లేదా ద్రవాభిసరణం అనేటటువంటి పద్ధతి ద్వారా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సరైన సమాధానం అనేది సి అవుతుంది. సరైన సమాధానం అనేది సి అవుతుంది. మొదటి వాక్యం నాడీ స్పందన హృదయ స్పందన రేటుకు సరి సమానంగా ఉంటుంది. రెండవ వాక్యం కాబట్టి మనం మెట్లు ఎక్కేటప్పుడు పరిగెత్తేటప్పుడు నాడీ స్పందన తగ్గుతుంది, కావున హృదయ స్పందన కూడా తగ్గుతుంది. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి రెండు వాక్యాలు కూడా సరైనవి. ఆప్షన్ డి రెండు వాక్యాలు కూడా సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఎందుకంటే మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే నాడీ స్పందన అనేది హృదయ స్పందన రేటుకు సరి సమానంగా ఉంటుంది. అంటే నాడీ స్పందన ఎంత ఉంటే హృదయ స్పందన కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఇది సరైనటువంటి వాక్యం. ఇక రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే మనం మెట్లు ఎక్కేటప్పుడు కానీ పరిగెత్తేటప్పుడు కానీ నాడీ స్పందన తగ్గుతుందని ఇవ్వడం జరిగింది. నిజానికి నాడీ స్పందన అనేది తగ్గదు, నాడీ స్పందన అనేది పెరుగుతూ ఉంటుంది. నాడీ స్పందన పెరుగుతుంది కాబట్టి అదే సమయంలో హృదయ స్పందన అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ తగ్గుతుందని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది సరైనటువంటి వాక్యం కాదు. కాబట్టి సరైన సమాధానం అనేది ఏ అవుతుంది. మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, రోగి హృదయ స్పందన వినడానికి రెనీ లెన్నెక్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా దీనితో తయారు చేసిన గొట్టాన్ని ఉపయోగించాడు. ఆప్షన్ ఏ వెదురు గొట్టం, ఆప్షన్ బి ప్లాస్టిక్ గొట్టం, ఆప్షన్ సి కాగితపు గొట్టం, ఆప్షన్ డి ఇనుప గొట్టం. సరైన సమాధానం ఆప్షన్ సి కాగితపు గొట్టం. రెనీ లెన్నెక్ అనేటటువంటి శాస్త్రవేత్త రోగి యొక్క హృదయ స్పందన తెలుసుకోవడం కోసము కాగితంతో తయారు చేసినటువంటి గొట్టాన్ని ఉపయోగించి ఆ రోగి యొక్క హృదయ స్పందనని కనుగొనడం జరిగింది. కాబట్టి సరైన సమాధానం అనేది సి అవుతుంది.
రోగి హృదయ స్పందనను వినడానికి ఉపయోగించిన వెదురు గొట్టానికి స్టెథోస్కోప్ అని ఏ శాస్త్రవేత్త పేరు పెట్టాడు? ఆప్షన్ ఏ గైరోలామా ఫ్యాబ్రిసి, ఆప్షన్ బి రెనీ లెన్నెక్, ఆప్షన్ సి విలియం హార్వే, ఆప్షన్ డి మార్సెల్లో మాల్ఫీజీ. సరైన సమాధానం ఆప్షన్ బి రెనీ లెన్నిక్. రెనీ లెన్నిక్ అనేటటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా రోగి యొక్క హృదయ స్పందన తెలుసుకోవడానికి కాగితంతో తయారు చేసినటువంటి గొట్టాన్ని ఉపయోగించారు. ఆ తర్వాత వెదురు గొట్టాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ వెదురు గొట్టానికే రెనీ లెన్నిక్ అనేటటువంటి శాస్త్రవేత్త స్టెథోస్కోప్ అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి సరైన సమాధానం అనేది ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఎవరిలో నాడీ స్పందన రేటు అధికంగా ఉంటుంది? ఆప్షన్ ఏ సుషిక్తులైన క్రీడాకారులు, ఆప్షన్ బి నవజాత శిశువు, ఆప్షన్ సి 1 నుంచి 10 సంవత్సరాల వయసు గల పిల్లలు, ఆప్షన్ డి వృద్ధులు. సరైన సమాధానం ఆప్షన్ బి నవజాత శిశువులు. నవజాత శిశువులో హృదయ స్పందన రేటు లేదా నాడీ స్పందన రేటు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సరైన సమాధానం అనేది బి అవుతుంది. హృదయ స్పందనను వినడానికి ఉపయోగించిన వస్తువులను సరైన వరుస క్రమంలో అమర్చండి. 1 చెవి, 2 కాగితపు గొట్టం, 3 స్టెథోస్కోప్, 4 వెదురు గొట్టం. ఆప్షన్ ఏ 4, 3, 2, 1 అంటే వెదురు గొట్టం, స్టెథోస్కోప్, కాగితపు గొట్టము, చెవి. ఆప్షన్ బి 3, 4, 2, 1 అంటే స్టెథోస్కోప్, వెదురు గొట్టం, కాగితపు గొట్టం, చెవి. ఆప్షన్ సి 1, 4, 2, 3 అంటే చెవి, వెదురు గొట్టం, కాగితపు గొట్టం, స్టెథోస్కోప్. ఆప్షన్ డి 1, 2, 4, 3 అంటే చెవి, కాగితపు గొట్టము, వెదురు గొట్టము, స్టెథోస్కోప్. సరైన సమాధానం ఆప్షన్ డి అంటే చెవి. మొదటిసారిగా చెవిని ఆనించి వినేవాళ్ళు, ఆ తర్వాత కాగితపు గొట్టాన్ని ఉపయోగించేవాళ్ళు, ఆ తర్వాత వెదురు గొట్టాన్ని ఉపయోగించారు, ఆ తర్వాత ఈ వెదురు గొట్టానికే స్టెథోస్కోప్ అని నామకరణం చేయడం జరిగింది. కాబట్టి ఇది సరైనటువంటి వరుస క్రమం. చెవి, కాగితపు గొట్టము, వెదురు గొట్టము, స్టెథోస్కోప్. కాబట్టి సరైన సమాధానం అనేది డి అవుతుంది. ఈ క్రింది వాటిలో ఎవరిలో నాడీ స్పందన రేటు తక్కువగా ఉంటుంది? ఆప్షన్ ఏ నవజాత శిశువు, ఆప్షన్ బి పెద్దలు, ఆప్షన్ సి సుషిక్తులైన క్రీడాకారులు, ఆప్షన్ డి పిల్లలు. సరైన సమాధానం ఆప్షన్ సి సుషిక్తులైన క్రీడాకారులు. ఈ సుషిక్తులైన క్రీడాకారుల్లో నాడీ స్పందన రేటు అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి సరైన సమాధానం అనేది సి అవుతుంది. స్టెథోస్కోపు కనుగొనక పూర్వం వైద్యులు రోగి హృదయ స్పందనను వినడానికి దీన్ని ఉపయోగించేవారు. ఇక్కడ మొదటిసారిగా అని మెన్షన్ చేసుకోండి. మొదటిసారిగా. ఆప్షన్ ఏ వెదురు గొట్టం, ఆప్షన్ బి కాగితపు గొట్టం, ఆప్షన్ సి చెవి ఆనించి, ఆప్షన్ డి ఇనుప గొట్టం. సరైన సమాధానం ఆప్షన్ సి చెవి ఉపయోగించి చెవి ఆనించి. స్టెథోస్కోప్ కనుగొనడానికంటే ముందు వైద్యులు రోగి యొక్క హృదయ స్పందన తెలుసుకోవడం కోసము ఆ రోగి యొక్క గుండె ప్రాంతంలో చెవిని ఆనించి హృదయ స్పందనను తెలుసుకునేవాళ్ళు. ఆ తర్వాత కాగితపు గొట్టాన్ని, ఆ తర్వాత వెదురు గొట్టాన్ని ఉపయోగించారు. ఈ వెదురు గొట్టానికే స్టెథోస్కోప్ అని నామకరణం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మొదటిసారిగా హృదయ స్పందన తెలుసుకోవడం కోసము చెవి ఆనించి వినేవారు. కాబట్టి సరైన సమాధానం అనేది సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టెథోస్కోప్ను ఈ శాస్త్రవేత్త కనుగొన్నాడు? ఆప్షన్ ఏ విలియం హార్వే, ఆప్షన్ బి మాల్ఫీజీ, ఆప్షన్ సి రెనీ లెన్నెక్, ఆప్షన్ డి ఫ్యాబ్రిసి.
సరైన సమాధానం ఆప్షన్ సి రెనీ లెన్నిక్. రెనీ లెన్నిక్ అనేటటువంటి శాస్త్రవేత్త స్టెథోస్కోప్ను మొదటిసారిగా కనుగొనడం జరిగింది. మొదటి వాక్యం, హృదయ స్పందన ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని పంపు చేస్తుంది. రెండవ వాక్యం, హృదయం ఉదర కుహరంలో అమరి ఉంటుంది. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి, మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి, రెండు వాక్యాలు సరైనవి. ఆప్షన్ డి, రెండు వాక్యాలు సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ ఏ, మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఎందుకంటే మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే హృదయం అనేది హృదయ స్పందన ద్వారా రక్తాన్ని శరీరంలోని వివిధ భాగాలకు అన్నిటికీ పంపు చేస్తుంది. ఇది సరైనటువంటి వాక్యం. ఇక రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే హృదయం అనేది ఇక్కడ ఉదర కుహరంలో అని ఇవ్వడం జరిగింది. నిజానికి ఉర కుహరంలో అమరి ఉంటుంది. ఉర కుహరంలో అమరి ఉంటుంది. కాబట్టి ఈ వాక్యం సరైనది కాదు. కాబట్టి సరైన సమాధానం అనేది ఏ అవుతుంది. మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. మొదటి వాక్యం, హృదయం ఉర పంజరంలో ఊపిరితిత్తుల మధ్యలో అమరి ఉంటుంది. రెండవ వాక్యం, క్షీరదాలన్నింటిలో హృదయం నిర్మాణాత్మకంగా ఒకే విధంగా ఉంటుంది. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి, మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి, రెండు వాక్యాలు కూడా సరైనవి. ఆప్షన్ డి, రెండు వాక్యాలు కూడా సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ సి, రెండు వాక్యాలు కూడా సరైనవి. ఎందుకంటే మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే హృదయం అనేది ఉర పంజరంలో రెండు ఉపరితిత్తుల మధ్యలో అమరి ఉంటుంది. ఇక క్షీరదాలన్నింటిలో కూడా హృదయం అనేది నిర్మాణాత్మకంగా ఒకే విధంగా ఉంటుంది. అంటే క్షీరదాలన్నింటిలో హృదయము నిర్మాణాత్మకంగా ఒకే విధంగా ఉంటుంది. అంటే క్షీరదాలన్నింటిలో కూడా హృదయంలో 4 గదులు అనేవి ఉంటాయి. 2 పై గదుల్ని కర్ణికలని, కింది గదుల్ని జఠరికలని అంటారు. ఇదే విధంగా నిర్మాణాత్మకంగా ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండవ వాక్యం అనేది కూడా సరైనటువంటిది. కాబట్టి సరైన సమాధానం అనేది సి అవుతుంది. రెండు వాక్యాలు కూడా సరైనవి. గుండె అంతర్నిర్మాణాన్ని పరిశీలించే విధానంలో భాగంగా ఈ పరికరం అవసరం లేదు. ఆప్షన్ ఏ, స్కల్పెల్. ఆప్షన్ బి, ఫోర్సెప్స్. ఆప్షన్ సి, కత్తి. ఆప్షన్ డి, ఉపయోగించిన పెన్ను రిఫిల్స్. సరైన సమాధానం ఆప్షన్ సి, కత్తి. ఎందుకంటే కత్తిని మనం గుండె యొక్క అంతర్నిర్మాణాన్ని పరిశీలించేటప్పుడు కత్తిని ఉపయోగించము. స్కల్పెల్ని కానీ, ఫోర్సెప్ని కానీ, అదేవిధంగా ఉపయోగించినటువంటి పెన్ను రిఫిల్స్ అంటే ఇంక్ అయిపోయినటువంటి పెన్ను రిఫిల్స్ని కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ స్కల్పెల్ అనే దాన్ని మనము గుండె అంతర్నిర్మాణాన్ని కోయడానికి ఉపయోగిస్తాం. అదేవిధంగా ఫోర్సెప్ అనేది దాని యొక్క పొరలని మనము చూయించడం కోసము పైకి లేపడానికి కానీ తీయడానికి కానీ ఉపయోగిస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఆప్షన్ డిలో ఉన్నటువంటి ఉపయోగించినటువంటి పెన్ను రిఫిల్స్ని గుండెకు అతికించబడినటువంటి రక్తనాళాలను గుర్తించడం కోసము మనం ఇక్కడ ఉపయోగించినటువంటి పెన్ను రిఫిల్స్ని కానీ అదేవిధంగా స్ట్రాలు కానీ ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఉపయోగించని అంటే అవసరం లేని పరికరము మనకి ఇక్కడ కత్తి అవుతుంది. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. మొదటి వాక్యం, కుడి కర్ణిక, ఎడమ కర్ణిక ఆమ్లజని సహిత రక్తం కలిగి ఉంటాయి. రెండవ వాక్యం, కుడి జఠరిక, ఎడమ జఠరిక ఆమ్లజని రహిత రక్తం కలిగి ఉంటాయి. మూడవ వాక్యం,
కుడి కర్ణిక ఎడమ జఠరిక ఆమ్లజని సహిత రక్తం కలిగి ఉంటాయి. 4వ వాక్యం కుడి కర్ణిక కుడి జఠరిక ఆమ్లజని రహిత రక్తం కలిగి ఉంటాయి. ఆప్షన్ ఏ 1, 2, 4, ఆప్షన్ బి 2, 3, 4, ఆప్షన్ సి 1, 3, 4, ఆప్షన్ డి 1, 2, 3. సరైన సమాధానం ఆప్షన్ డి 1, 2, 3 అంటే 1, 2, 3. ఎందుకంటే మనకు ప్రశ్నలో సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారు. సరికాని వాక్యాలు ఇవి 3 కూడా సరికాని వాక్యాలు. ఇక్కడ సరైన వాక్యం కేవలం 4 మాత్రమే. అంటే మనము ఈ గుండె అనుకుంటే ఇలా గుండెలో 4 గదులు ఉంటాయి. పై 2 గదులను కర్ణికలని, కింది 2 గదులను జఠరికలని అంటారు. ఇది కుడి కర్ణిక, ఇది ఎడమ కర్ణిక, ఇది కుడి జఠరిక, ఇది ఎడమ జఠరిక. కాబట్టి ఎల్లప్పుడూ ఈ కుడి భాగంలో అంటే కుడి కర్ణికలో కానీ కుడి జఠరికలో కానీ ఎల్లప్పుడూ ఆమ్లజని రహిత రక్తాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఎడమ వైపు అంటే ఎడమ కర్ణిక కానీ ఎడమ జఠరిక కానీ ఆమ్లజని సహిత రక్తాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాక్యాల్లో 4 మాత్రమే సరైనటువంటిది వాక్యం. మిగతా 3 వాక్యాలు కూడా సరికానివి. ఇక్కడ మనకి ప్రశ్నలో సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారు కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. హృదయ స్పందన రేటుకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ హృదయ స్పందన రేటు వయస్సుపై ఆధారపడుతుంది. ఆప్షన్ బి పెద్ద జీవులలో హృదయ స్పందన రేటు తక్కువ. ఆప్షన్ సి పనిని సందర్భాన్ని బట్టి హృదయ స్పందన రేటు మారుతుంది. ఆప్షన్ డి పెద్ద జీవులలో హృదయ స్పందన రేటు ఎక్కువ. సరైన సమాధానం ఆప్షన్ డి పెద్ద జీవులలో హృదయ స్పందన రేటు ఎక్కువ. ఎందుకంటే మనకి ప్రశ్నలో హృదయ స్పందన రేటుకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారు కాబట్టి సరికాని వాక్యం అనేది డి అవుతుంది. ఎందుకంటే మొదటి ఆప్షన్ని గమనించినట్లయితే హృదయ స్పందన రేటు అనేది వయస్సుపై ఆధారపడుతుంది. అంటే వయస్సును బట్టి మారుతూ ఉంటుంది. చిన్న పిల్లల్లో ఎక్కువ, పెద్దవారిలో ఇలా తక్కువ, ఇలా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇది సరైనటువంటి వాక్యం. ఇక రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే పెద్ద జీవులలో హృదయ స్పందన రేటు తక్కువ. ఇది సరైనటువంటి వాక్యమే. ఎందుకంటే హృదయ స్పందన రేటు పెద్ద జీవులలో శరీరం పెద్దగా ఉంటుంది, దాంతోపాటు హృదయం అనేది కూడా పెద్దగా ఉంటుంది. కాబట్టి తక్కువ హృదయ స్పందనలోనే ఎక్కువ రక్తాన్ని పంపు చేస్తుంది. కాబట్టి ఇక్కడ హృదయ స్పందన రేటు అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సి వాక్యాన్ని గమనించినట్లయితే పనిని మరియు సందర్భాన్ని బట్టి హృదయ స్పందన రేటు అనేది మారుతూ ఉంటుంది. అంటే మెట్లు ఎక్కినప్పుడు కానీ, పరిగెత్తినప్పుడు కానీ, లేదా విశ్రాంతి సమయంలో ఉన్నప్పుడు మన హృదయ స్పందన రేటు అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా సరైనటువంటి వాక్యం. ఇక్కడ సరికాని వాక్యం కేవలము డి మాత్రమే. పెద్ద జీవులలో హృదయ స్పందన రేటు అనేది ఎక్కువగా ఉంటుంది. నిజానికి హృదయ స్పందన రేటు అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది సరికాని వాక్యం అనేది డి అవుతుంది. మానవుని గుండెలో గదులు ఈ విధంగా ఉంటాయి. ఆప్షన్ ఏ ఒక కర్ణిక ఒక జఠరిక. ఆప్షన్ బి 2 కర్ణికలు ఒక జఠరిక. ఆప్షన్ సి ఒక కర్ణిక 3 జఠరికలు. ఆప్షన్ డి 2 కర్ణికలు 2 జఠరికలు. సరైన సమాధానం ఆప్షన్ డి 2 కర్ణికలు 2 జఠరికలు. ఇక్కడ మనం గమనించినట్లయితే మానవుని యొక్క గుండెలో 4 గదులు ఉంటాయి. ఈ 4 గదులు ఇక్కడ గుండెని మనం ఈ విధంగా అనుకుంటే ఇలా 4 గదులుగా విభజించబడి ఉంటుంది. పై 2 గదులను కర్ణికలోని, కింది 2 గదులను జఠరికలోని పిలుస్తూ ఉంటారు. కాబట్టి పైన 2 కర్ణికలు, కింది 2 జఠరికలు ఉంటాయి. కాబట్టి సరైన సమాధానం అనేది డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గుండె పైన ఉన్న పొరను
ఈ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ ఏ అప్పర్ కార్డియం, ఆప్షన్ బి ఎపికార్డియం, ఆప్షన్ సి పెరికార్డియం, ఆప్షన్ డి హైపర్ కార్డియం. సరైన సమాధానం ఆప్షన్ సి పెరికార్డియం. ఇక్కడ గుండెను ఆవరించి మనకి 2 పొరలు ఉండడం జరుగుతుంది. ఈ 2 పొరలను పెరికార్డియం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ 2 పొరల మధ్య ఒక ద్రవం ఉంటుంది. దీనిని హృదయావరణ ద్రవం అంటారు లేదా పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి సరైనటువంటి సమాధానం అనేది సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జీవులలో పదార్థాల రవాణాకు తోడ్పడే వ్యవస్థ ఏది? ఆప్షన్ ఏ విసర్జక వ్యవస్థ, ఆప్షన్ బి జీర్ణ వ్యవస్థ, ఆప్షన్ సి ప్రసరణ వ్యవస్థ, ఆప్షన్ డి నాడీ వ్యవస్థ. సరైన సమాధానం ఆప్షన్ సి ప్రసరణ వ్యవస్థ. ఎందుకంటే ప్రసరణ వ్యవస్థ ద్వారానే పదార్థాల రవాణా అనేది జరుగుతూ ఉంటుంది. ఏ జీవులో అయినా పదార్థాల రవాణాకు ఇక్కడ ప్రసరణ వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి సరైన సమాధానం అనేది సి అవుతుంది. మొదటి వాక్యం, హృదయం చుట్టూ ఉండే పొరల మధ్య భాగం హృదయావరణ ద్రవంతో నిండి ఉంటుంది. ఇది గుండెను అగాధాల నుండి కాపాడుతుంది. రెండవ వాక్యం, గుండె 4 గదులుగా విభజించబడింది. పై 2 భాగాలను జఠరికలు అని, కింది 2 భాగాలను కర్ణికలు అని అంటారు. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి 2 వాక్యాలు కూడా సరైనవి. ఆప్షన్ డి 2 వాక్యాలు కూడా సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఎందుకంటే మొదటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే హృదయం చుట్టూ 2 పొరలు ఉంటాయి. ఆ పొరల మధ్య భాగములో హృదయావరణ ద్రవం అనేది ఉంటుంది. ఈ హృదయావరణ ద్రవం అనేది గుండెను అగాధాల నుండి అంటే ఎలాంటి ప్రమాదం జరగకుండా గుండెను కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఇది సరైనటువంటి వాక్యమే. ఇక రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే గుండెలో అంటే మానవుని గుండెలో అంటే లేదా క్షీరదాల యొక్క గుండెలో 4 గదులుగా విభజించబడి ఉంటుంది. పై 2 భాగాలను అంటే పై 2 గదులను నిజానికి కర్ణికలు అంటారు, కానీ ఇక్కడ జఠరికలు అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కింది 2 గదులను జఠరికలు అని అంటారు, కానీ ఇక్కడ కర్ణికలని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రెండవ వాక్యం అనేది సరైనది కాదు. కాబట్టి సరైన సమాధానం అనేది ఏ అవుతుంది. మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. మొదటి వాక్యం, గుండె గోడలకు అంటిపెట్టుకుని ఉన్న రక్తనాళాలను కరోనరీ రక్తనాళాలు అంటారు. రెండవ వాక్యం, గుండెలోని కర్ణికల గోడలు మందంగాను జఠరికల గోడలు పలుచగాను ఉంటాయి. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి 2 వాక్యాలు కూడా సరైనవి. ఆప్షన్ డి 2 వాక్యాలు కూడా సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఎందుకంటే మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే గుండె గోడలకు అంటిపెట్టుకున్న ఉన్నటువంటి రక్తనాళాలను కరోనరీ రక్తనాళాలు అంటారు. ఇది సరైనటువంటి వాక్యం. ఈ కరోనరీ రక్తనాళాలు అనేవి రక్తాన్ని గుండె గోడలకు సరఫరా చేస్తాయి, కాబట్టి వీటిని కరోనరీ రక్తనాళాలు అంటారు. ఇక రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే గుండెలోని పై గదులను కర్ణికలు అంటారు, కింది గదులను జఠరికలు అంటారు. అదేవిధంగా ఆ కర్ణికల యొక్క గోడలు అనేవి పలచగా ఉంటాయి నిజానికి, కానీ ఇక్కడ మనకి మందంగా ఇవ్వడం అని జరిగింది. అదేవిధంగా జఠరికల గోడలు అనేవి మందంగా ఉంటాయి, కానీ ఇక్కడ పలచగా ఉంటాయని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వాక్యం అనేది సరైనటువంటి వాక్యం కాదు.
కాబట్టి సరైన సమాధానం అనేది ఏ అవుతుంది. మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, గుండెను ఆవరించి 2 పొరలు ఉంటాయి. ఆప్షన్ బి, గుండెలోని పై భాగాలను కర్ణికలు అంటారు. ఆప్షన్ సి, గుండెలోని కింది భాగాలను జఠరికలు అంటారు. ఆప్షన్ డి, పక్షులలో గుండె 3 గదులుగా విభజించబడింది. సరైన సమాధానం ఆప్షన్ డి, పక్షులలో గుండె 3 గదులుగా విభజించబడింది. ఇక్కడ మనకి ప్రశ్నలో సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారు. కాబట్టి సరికాని వాక్యం అనేది డి అవుతుంది. ఎందుకంటే పక్షిలోని గుండెలో మనకి 4 గదులు ఉంటాయి, కానీ ఇక్కడ 3 గదులుగా విభజించబడింది అని ఇవ్వడం జరిగింది. కాబట్టి సరికాని వాక్యం అనేది డి మాత్రమే. మిగతావన్నీ కూడా సరైనటువంటి వాక్యాలే. ఇక్కడ ప్రశ్నలో మనకు సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారు కాబట్టి సరికాని వాక్యం అనేది డి అవుతుంది. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, నాడీ స్పందన రేటు హృదయ స్పందన రేటు కన్నా ఎక్కువ. ఆప్షన్ బి, నాడీ స్పందన రేటు హృదయ స్పందన రేటు కన్నా తక్కువ. ఆప్షన్ సి, నాడీ స్పందన రేటు హృదయ స్పందన రేటుకు సమానం. ఆప్షన్ డి, నాడీ స్పందనకు హృదయ స్పందనకు మధ్య సంబంధం లేదు. సరైన సమాధానం ఆప్షన్ సి, నాడీ స్పందన రేటు హృదయ స్పందన రేటుకు సమానం. ఇక్కడ మనకి ప్రశ్నలో సరైన వాక్యాన్ని గుర్తించమన్నారు. ఇక్కడ సరైన వాక్యం అనేది సి అవుతుంది. ఎందుకంటే నాడీ స్పందన రేటు అనేది ఎల్లప్పుడూ హృదయ స్పందన రేటుకు సరి సమానంగా ఉంటుంది. కాబట్టి ఇది సరైనటువంటి సమాధానం. మిగతావన్నీ కూడా సరైనటువంటి వాక్యాలు కావు. మొదటి వాక్యం, గుండె బేరిపండు ఆకారంలో ఉండి త్రికోణాకారంగా ఉంటుంది. రెండవ వాక్యం, గుండెను ఆవరించి 3 పొరలు ఉంటాయి, వీటిని హృదయావరణ త్వచాలు అంటారు. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి, మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ ఏ, మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి, మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి, 2 వాక్యాలు సరైనవి. ఆప్షన్ డి, 2 వాక్యాలు సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ ఏ, మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఎందుకంటే మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే గుండె అనేది బేరిపండు ఆకారంలో ఉండి త్రికోణాకారంగా ఉంటుంది. అంటే గుండె యొక్క పై వైపు అనేది వెడల్పుగా ఉండి కింది వైపు అనేది మొనదేలి ఉంటుంది. ఇలా త్రికోణాకారంలో ఉంటుంది. కాబట్టి ఇది సరైనటువంటి సమాధానం. ఇక రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే గుండెను ఆవరించి నిజానికి 2 పొరలు ఉంటాయి. ఇలా 2 పొరలు ఉంటాయి, కానీ ఇక్కడ 3 పొరలని ఇవ్వడం జరిగింది. ఈ పొరలని హృదయావరణ త్వచాలు అంటారు. ఇక్కడ నిజానికి 2 పొరలు ఉంటాయి, కానీ ఇక్కడ 3 పొరలని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది సరైనటువంటి వాక్యం కాదు. కాబట్టి సరైన సమాధానం అనేది ఏ అవుతుంది. మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది వాక్యం సరికానిది. ఆప్షన్ ఏ, రక్తం 2 వలయాలలో ప్రసరిస్తుంది. ఆప్షన్ బి, ఆమ్లజని సహిత ఆమ్లజని రహిత రక్తాలు వేరువేరుగా ఉంటాయి. ఆప్షన్ సి, ఇది ఉన్నత శ్రేణి జీవులలో ఉంటుంది. ఆప్షన్ డి, గుండెలో కేవలం ఆమ్లజని రహిత రక్తం మాత్రమే ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ డి అవుతుంది. గుండెలో కేవలం ఆమ్లజని రహిత రక్తం మాత్రమే ఉంటుంది. ఇది సరైన సమాధానం. ఎందుకంటే మనకి ప్రశ్నలో సరికానిది అని అడగడం జరిగింది. కాబట్టి ఈ వాక్యం అనేది కాదు. ఎందుకంటే మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే ఆప్షన్ ఏ, ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తం అనేది 2 వలయాలలో ప్రవహిస్తుంది. ఇది సరైనటువంటి వాక్యం. అదేవిధంగా ఆప్షన్ బిని గమనించినట్లయితే ఆమ్లజని సహిత రక్తం,
ఆమ్లజని రహిత రక్తాలు ఎప్పుడు వేరువేరుగా ప్రవహిస్తాయి, కానీ ఎప్పుడు కూడా ఒకదానితో ఒకటి కలవవు. ఇది కూడా సరైనటువంటిది. ఇక సి వాక్యాన్ని గమనించినట్లయితే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఉన్నత శ్రేణి జీవులలో ఉంటుంది. ఇది కూడా సరైనటువంటి వాక్యమే. ఇక్కడ సరికాని వాక్యం మనం కేవలము డి మాత్రమే. ఎందుకంటే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థలో మనకి ఇది గుండె అనుకుంటే గుండెలో 4 గదులలో ఇక్కడ మొదటి వలయంలో అంటే కుడి కర్ణిక నుంచి కుడి జఠరికలోకి, అదేవిధంగా కుడి జఠరిక నుంచి రక్తం ఊపిరితిత్తుల్లోకి ప్రవహిస్తుంది. ఇది ఒక వలయం అనుకుంటే ఇక్కడ ఆమ్లజని రహిత రక్తం అనేది ఎప్పుడు కూడా ఆమ్లజని సహిత రక్తంతో వేరు చేయబడి ఉంటుంది. అంటే ఇక్కడ గుండెలో మనకి ఆమ్లజని రహిత రక్తము, అదేవిధంగా ఆమ్లజని సహిత రక్తము 2 రకాల రక్తం కూడా ఇక్కడ గుండెలో ఉంటుంది. కానీ ఇక్కడ ఆమ్లజని రహిత రక్తం మాత్రమే ఉంటుందని ఇవ్వడం జరిగింది. కాబట్టి సరికాని వాక్యం అనేది డి అవుతుంది. ధమనిని సిరలతో పోల్చినప్పుడు ఈ విషయంలో తేడా ఉండదు. ఆప్షన్ ఏ మందమైన గోడలు కలిగి ఉండడం, ఆప్షన్ బి రక్తాన్ని సరఫరా చేయడం, ఆప్షన్ సి కవాటాలు కలిగి ఉండడం, ఆప్షన్ డి కుహర పరిమాణం తక్కువగా ఉండడం. సరైన సమాధానం ఆప్షన్ బి రక్తాన్ని సరఫరా చేయడం. ఎందుకంటే మనము ధమనులను సిరలను పోల్చినప్పుడు వీటిలో ముఖ్యంగా చాలా తేడాలు ఉంటాయి. అదేంటంటే ధమని యొక్క గోడలు మందంగా ఉంటాయి, అదేవిధంగా సిరలలో కవాటాలు కలిగి ఉంటాయి, అదేవిధంగా ధమని యొక్క కుహర పరిమాణం తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ధమనులు అయినా సిరలు అయినా ఈ 2 కూడా రక్తాన్ని సరఫరా చేస్తాయి. కాబట్టి వీటిలో తేడా అనేది ఉండదు. 2 కూడా రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటాయి. అంటే రక్తాన్ని తీసుకొస్తాయి, రక్తాన్ని తీసుకువెళ్తూ ఉంటాయి. ఈ విషయంలో మాత్రం తేడా ఉండదు. అంతేగాని వాటి యొక్క నిర్మాణంలో తేడాలు అనేవి గమనించవచ్చు. కాబట్టి సరైన సమాధానం అనేది బి అవుతుంది. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది వాక్యం సరికానిది. ఆప్షన్ ఏ రక్తం ఒక వలయ మార్గంలో ప్రసరిస్తుంది. ఆప్షన్ బి గుండె ద్వారా రక్తం ఒకసారే ప్రసరిస్తుంది. ఆప్షన్ సి గుండె ఆమ్లజని రహిత రక్తం కలిగి ఉంటుంది. ఆప్షన్ డి గుండెలో ఆమ్లజని రహిత రక్తం ఆమ్లజని సహిత రక్తం నుండి వేరు చేయబడుతుంది. ఆప్షన్ డి అవుతుంది. గుండెలో ఆమ్లజని రహిత రక్తం ఆమ్లజని సహిత రక్తం నుండి వేరు చేయబడుతుంది. ఇక్కడ ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి మనం మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే ఆప్షన్ ఏలో రక్తం అనేది ఒకే వలయంలో ఒకే మార్గంలో ప్రసరిస్తుంది. ఇది సరైనటువంటి వాక్యం. అదేవిధంగా గుండె నుంచి రక్తం అనేది ఒకేసారి ప్రసరిస్తుంది. నిజానికి ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మనము ఫిషెస్లో గమనించవచ్చు. ఈ ఫిషెస్లో ఉన్నటువంటి గుండెలో మనకు 2 గదులు ఉంటాయి. పైన ఒక గది, కింద ఒక గది. పైన గదిని కర్ణిక అని, కింది గదిని జఠరిక అని అంటారు. ఈ పై గది నుంచి రక్తం జఠరికలోకి, అలా విధంగా జఠరికల నుంచి ఊపిరితిత్తులోకి, ఊపిరితిత్తుల నుంచి డైరెక్ట్గా శరీర భాగాలకి సరఫరా చేయబడుతుంది. అంటే గుండె నుంచి రక్తం ఒకసారి మాత్రమే ప్రసరిస్తుంది. ఇది కూడా సరైనటువంటి వాక్యమే. ఇక రెండో వాక్యాన్ని గమనించినట్లయితే ఈ గుండెలో ఆమ్లజని రహిత రక్తం కలిగి ఉంటుంది. ఇది కూడా సరైనటువంటి వాక్యమే. కానీ ఇక్కడ మనకి 4వ వాక్యంలో ఆమ్లజని సహిత రక్తం రహిత రక్తం నుండి వేరు చేయబడుతుంది అని ఇవ్వడం జరిగింది. ఇది సరైనటువంటి వాక్యం కాదు. కాబట్టి ఇక్కడ ప్రశ్నలో మనకు సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారు. కాబట్టి సరికాని వాక్యం అనేది డి అవుతుంది. శరీరంలో బృహద్దమని పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే ఆప్షన్ ఏ ఎడమ జఠరిక నుండి బయలుదేరుతుంది. ఆప్షన్ బి ఆమ్లజని సహిత రక్తం కలిగి ఉంటుంది. ఆప్షన్ సి ఊపిరితిత్తులకు రక్తాన్ని పంపించదు కావున. ఆప్షన్ డి శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది కాబట్టి. సరైన సమాధానం ఆప్షన్ డి శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది కాబట్టే ఈ బృహద్దమని అనేది పెద్దగా ఉంటుంది. పెద్దగా ఉండడం వల్లనే ఎక్కువ రక్తాన్ని
ఎక్కువ పీడనంతో శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పరిశీలించినట్లయితే బృహద్దమని అనేది ఎడమ జఠరిక నుంచి బయలుదేరుతుంది, కానీ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆప్షన్ బిని గమనించినట్లయితే బృహద్దమనిలో ఆమ్లజని సహిత రక్తం కలిగి ఉంటుంది, కానీ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. ఆప్షన్ సిని గమనించినట్లయితే ఉపరితిత్తులకు ఇది రక్తాన్ని పంపించదు. ఇక్కడ ఈ ఆప్షన్ ఏ, బి, సి ఇవి 3 కూడా బృహద్దమనికి సంబంధించినటువంటి సరైన వాక్యాలే. కానీ బృహద్దమని పెద్దగా ఉండడానికి మొదటి కారణం మాత్రం శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని ఇది సరఫరా చేస్తుంది, కాబట్టి బృహద్దమని అనేది పెద్దగా ఉంటుంది. కాబట్టి సరైన సమాధానం అనేది డి అవుతుంది. Subscribe for more videos.